స్థాయిలో ఉండి, ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉన్నవాడే లంచాలకు కకృతి పడుతుంటే, వాడి జేబులో డబ్బులు వేసుకోవడానికి లంచాలకు కకృతి పడుతుంటే ఇక వ్యవస్థలో ఎక్కడ పారదర్శకత ఉన్నది? ఇక ఇక్కడ చూసినట్టయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్లో మీటింగ్ జరుగుతుంది. దాంట్లో వాళ్ళు ఏమని పెద్ద పెద్ద బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తారంటే, ఇండియన్ ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ము గారే అంటారు, ఏమంటారు, నిజాయితీ నిబద్ధత పారదర్శకత ఉండాలంటారు. నిజాయితీ నిబద్ధత పారదర్శకత ఎవరికి ఉండాలంటారు? ఉన్నత అధికారులకు ఉండాలి నిజాయితీతో పనిచేయాలంటారు. మరి నిజాయితీతో పనిచేయాలనుకున్న డిప్యూటీ కలెక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో భూభారతి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత పాపం రైతులు, కాయ కష్టం చేసే రైతులు వాళ్ళ భూములను కరెక్ట్ ఉన్న భూములే లెక్కలకు వాళ్ళు ఎవరైతే కాస్ట్ మీద ఉండి ఎవరికైతే పవర్ ఆఫ్ పట్టా ఉంటుందో వాళ్ళకు భూభారతిలో మార్పు చేర్పులలో మాకు పట్టా పాస్ బుక్లు కావాలని చెప్పేసి ఎంఆర్ఓ గారు క్లియరెన్స్ ఇచ్చిన, ఆర్డీఓ క్లియరెన్స్ ఇచ్చిన డిప్యూటీ కలెక్టర్లు వచ్చేసి ఏం చేస్తున్నారట అంటే అడిషనల్ కలెక్టర్లు లంచాలకు ఎగబడుతున్నారంట. ఇది సిగ్గుచేటు. ఇది మొత్తంగా మన రేవంత్ రెడ్డి పేషి వరకు పోయింది. రేవంత్ రెడ్డి దీని మీద అసహనం వ్యక్తం చేసిండంట. 9 జిల్లాల నుండి డిప్యూటీ కలెక్టర్ 9 జిల్లాల నుండి అడిషనల్ కలెక్టర్ల మీద సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ విధంగా ఫిర్యాదులు పోయినాయంటే తెలంగాణ రాష్ట్ర వ్యవస్థలో ఉన్నత అధికారుల యొక్క అవినీతి భాగవతం ఎంత పెద్దగా ఉన్నదో ప్రతి సాధారణమైన తెలంగాణ పౌరునికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఇక్కడ ముఖ చిత్రం. మరి ఇంత పెద్ద వ్యవస్థల ఈ విధంగా అవినీతి పరులు ఉన్నప్పుడు వాళ్ళందరూ తీసిపడేయండి, డైరెక్ట్ నోటిఫికేషన్లు ఇవ్వండి, మంచి సమృద్ధులైన ఉద్యోగులను పెట్టుకోండి. కనీసం వాళ్ళు ఒక్కొక్కరు 1,50,000 2 లక్షల జీతాలతో ఉంటారు అడిషనల్ కలెక్టర్లు. అంటే ఎందుకు ఈ పాడుబుద్ధులు? 1000కో 10,000కో ఆశపడే జీవితాలు ఎందుకు? దొరికితే మీ ఉద్యోగాలే పోతాయి. సిబిఐ ఏసీబీలకు దొరికేళ్ళనుకో, ఏసీబీ కోట్ల చుట్టూ ఉద్యోగాలు మొత్తం సస్పెండ్ అయిపోతారు, జీవితం అంతా చిన్న భిన్నం అయిపోతుంది. ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో ఉండి కకృతి పడడం? దానికంటే వేరే విధానం పని చేసుకొని బ్రతకవచ్చు కదా. ఈ ఉద్యోగాలకు రాకుండా చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేవని బాధపడుతుంటే ఉద్యోగం వచ్చినోడేమో బెంచ్ల కింద చేపెట్టి లంచాలకు ఎగబడి ఏసీబీలకు దొరికిపోయి జీవితాలను భగ్నం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మరి ద్రౌపది ముర్ము